కూడా ఎంఆర్ఓ గారు ఇట్లా బ్యాక్వర్డ్ చేసి పెట్టండి. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్కు గోదావరి జలాలు చేరిన సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను వైరాకు తీసుకురావడం మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగి రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. నీరందక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారు దాన్ని గమనించి కృష్ణాని గోదావరిని అనుసంధానం చేయడం అనేది వాస్తవంగా ఇది పెద్ద బ్రహ్మాండమైన ప్రణాళిక. కృష్ణా జలాన్ని గోదావరి జలాన్ని అనుసంధానం చేసే కార్యక్రమంలో కృష్ణా జలాలు పండించే పరివాహక ప్రాంతాన్ని భద్రాచలం నీటితోటి భద్రాచలం సీతమ్మధార అనే ప్రాజెక్టుని ఏర్పాటు చేసి దాని ద్వారా లిఫ్ట్ కెనాల్ ద్వారా 9,000 కోట్ల రూపాయలని వెచ్చించి ఇక్కడ తెలంగాణ ప్రజలకి అదే మాత్రమే ఈ రాష్ట్రంలో స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అందుకని ఆయన ఆనాడు కాళేశ్వరం డిజైన్ చేసిన, మేడిగడ్డ డిజైన్ చేసిన, సుందిళ్ళ డిజైన్ చేసిన కేసీఆర్ గారు డిజైన్ చేసి ఆయా ప్రాంతాల్లో నీరు ఉంటుంది కాబట్టి దాని నుంచి హైదరాబాద్ వరకు తీసుకొని బ్రహ్మాండంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చెరువులన్నీ కూడా సస్యశ్యామలంగా ఉన్నాయంటే కేవలం కాళేశ్వరం కట్టడం వల్లనే గ్రౌండ్ వాటర్ పెరిగి తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి లింకు మొత్తం అన్ని రూపొందించినటువంటి సీతారామ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తెలంగాణ జిల్లా ప్రజల కలల సాకారంగా కేసీఆర్ గారు నిర్మించారు. కాబట్టి ఈ ఖమ్మం జిల్లా రైతాంగం తరఫున అదేవిధంగా ఖమ్మం జిల్లా ప్రజానికం తరఫున మేమందరం కూడా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసి ప్రాజెక్టు దాదాపు 80% పూర్తి చేసి మా వైరా ప్రాజెక్టు కూడా నీళ్లు వచ్చే విధంగా చేసినటువంటి